యువకులందరూ ఈరోజు ఆలోచించాలి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క పెట్టుబడి రాలేదు. ఆనాడు ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఈ బ్యాండేజ్ బబ్లు? ఏం చెప్పాడు? మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా, 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను హామీ ఇచ్చాడు. ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇచ్చి పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తాడు. ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులన్నీ భర్తీ చేస్తున్నాడు. ఏమైంది ఆ హామీ? ఏమైంది ఆ హామీ? ఇంకా ఈ బ్యాండేజ్ బబ్బులు పని ఏంటి? ఏమవుతుంది? గోవిందా గోవిందా. ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. మన ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన పెడతామని యువతకు నేను తెలుపుతున్నా. సింగిల్ జాబ్ క్యాలెండర్ పెడతాం. ప్యూన్ నుంచి కానిస్టేబుల్ గారి వరకు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా సింగిల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం. యువకులు ఉద్యోగాల కోసం ఎత్తుక్కునే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని గూగుల్లో ఎత్తుక్కునేదానికి అవసరం ఉండదు. సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పోస్టులన్నీ విడుదల చేస్తాం. అది రెండోది. మూడోది, విద్యార్థులు అడుగుతున్నారు. గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఉండేది. ప్రభుత్వాలు కాలేజీకి డైరెక్ట్ గా డబ్బులు వేసేది. అలాంటిది బ్యాండేజ్ బబ్బులు వచ్చిన తర్వాత సొంత డబ్బులు ఇచ్చినట్టు తల్లి అకౌంట్కి వేస్తాడంట. ఏమనంటే బటన్ నొక్కినా అంటాడు. ఆ బటన్కి మధ్యన కరెంట్ కట్ అయింది. ఆ జేవిడి డబ్బులు కూడా పడే పరిస్థితి లేదు. చిన్న ఒక్క నెల మన ప్రభుత్వం వస్తుంది, పాత ఫీ రీంబర్స్మెంట్ అమలు మేము చేస్తాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు హాయిగెళ్ళి చదువుకోవచ్చు. హాల్ టికెట్ కోసం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. మార్క్ లిస్ట్ కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు ఉండదు. విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత అన్యాయం ఆలోచించండి. తరతరాలుగా వచ్చే మంచి కార్యక్రమాలు కూడా పక్కదారి మళ్లించారు జగన్మోహన్ రెడ్డి గారు, బ్యాండేజ్ బబ్లు గారు. ప్రకాశం జిల్లా అంటే నాకు చాలా అభిమానం, చాలా ప్రేమ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2019లో గాలి ఒకవైపు ఉంటే ప్రకాశం జిల్లాలో మటుకు ఇంకొక వైపు గాలి నడిచింది. ఆనాడే మా శాసనసభ్యులు మీరు గెలిపించారు, మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. ప్రకాశం జిల్లాని మా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాడు. ఆనాడే పాదయాత్రలు నేను హామీ ఇచ్చా. వెలగొండ ప్రాజెక్ట్ ఇంకా పూర్తవలా, కాలువలు ఇంకా పూర్తవలేదు. ఆ ప్రాజెక్ట్ మొదటి సంవత్సరంలో పూర్తి చేసి తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ భూసేకరణ చేసింది. ఈ చేతగాని ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క పరిశ్రమ కూడా రాలా. ఒకే ఒక నెల ఓపికబట్టు తమ్ముడు, మొదటి 100 రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. నా పాదయాత్రలోనే నేను హామీ ఇచ్చా.
పాదయాత్రలోనే నేను హామీ ఇచ్చా, ప్రకాశం జిల్లాని ఫార్మ్ హబ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే, నిరుద్యోగులు అనేది ఆ సమస్య ఉండకూడదు. ఆంధ్రలో పక్క రాష్ట్రం వెళ్తాం కాదు, పక్క రాష్ట్ర ప్రజలు ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ యువకులందరికీ నేను హామీస్తూ, ఇది యువగలం. పాదయాత్రలో యువగలం మోగింది, అందరికి ఇంపడింది, మార్పు గాలిలో ఉంది. ఎన్నికలు వస్తున్నాయి, మే 13 నాడు ఎన్నికలు ఉంటాయి. అందరం గుర్తుపెట్టుకోవాలి, మనందరం ఓటేయాలి. అదిగో ఆ సైకిల్ గుర్తుకి ఓటేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోట అని నిరూపించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని ఈ సభాముఖ కోరుకుంటూ, ఇది యువతతో ముఖాముఖి కార్యక్రమం. మీరు ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించడానికి నేను ఇక్కడికి వచ్చా. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దలందరినీ నేను కోరుకుంటూ, ఇంకా మిగతా విషయాలన్నీ ఈ ముఖాముఖి కార్యక్రమాల ద్వారా మీతో నేను మాడతా. థ్యాంక్ యూ. వస్తా లాస్ట్ లో చెప్తా అది. రైట్, థ్యాంక్ యూ లోకేష్ గారు.